చోట్ల సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మెదక్ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ డిగ్రీ కళాశాలలోని జిల్లా అగ్నిమాపక అధికారి వెంకటేశం విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చి టోల్ ఫ్రీ నెంబర్ 101కు కాల్ చేయాలని సూచించారు. విద్యా సంస్థలోని ఫైర్ ఎగ్జిక్యూషన్లు అందుబాటులో ఉంచి అగ్ని భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని తెలిపారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మేడం. ఈరోజు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మా టీచర్ వాళ్ళు, ప్రిన్సిపల్ మేడం, వైస్ ప్రిన్సిపల్ మేడం అండ్ స్టాఫ్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మధ్యాహ్నం వచ్చి స్టూడెంట్స్ అందరికీ ఫైర్ సేఫ్టీ, ఫైర్ ప్రివెన్షన్ మెజర్స్, ఎక్స్టింగ్విషర్స్ ఎలా యూజ్ చేయడం, ఎల్పిజి ఫైర్ అయితే ఎలా రెస్పాండ్ అవ్వాలి, అదేవిధంగా నార్మల్ ఫైర్ కాల్స్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎమర్జెన్సీ టైంలో ఎలా ఎవాక్యుయేట్ కావాలి, ఇతరులను ఎలా రక్షించాలి, తమను ఎలా రక్షించుకోవాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళతో కూడా కొన్ని ఫైర్స్ని ఎలా పుట్ ఆఫ్ చేయాలో వాళ్ళతోటి లైవ్గా పుట్ ఆఫ్ చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ మధ్య ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని మా డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క లొకేషన్కి వెళ్ళి స్టూడెంట్స్కి అయినా మామూలు పబ్లిక్ అయినా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఫైర్ 4 టైప్స్ ఉంటాయి. మండే పదార్థాన్ని బట్టి మనం ఆర్పే విధానాన్ని కూడా మార్చుకోవాలి. సాలిడ్స్ ఫైర్స్ ఉన్నాయంటే వాటర్తో కొట్టినా కూడా ఆరిపోతుంది. లిక్విడ్ ఫైర్స్ ఉంటే ఫోమ్ వాడాలి, పెట్రోల్ గ్యాస్ లాంటివి. గ్యాసెస్ ఉన్నాయంటే CO2 ఎక్స్టింగ్విషర్స్, DCP ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి, వాటిని వాడచ్చు. ఇవి కాకుండా ఇసుక, వాటర్ కూడా బకెట్ లాగా స్టోర్ చేసుకుంటే మనం ఎమర్జెన్సీ టైంలో ఇమీడియట్గా యూజ్ చేయడానికి వస్తుంది.